కొబ్బరి నీళ్ళు డెఫినెట్గా హెల్ప్ చేస్తుంది. ఓఆర్ఎస్ మితంగా వాడండి, ఎందుకంటే వీటిల్లో ఓఆర్ఎస్ అనగానే దానిలో సోడియం, పొటాషియం ఇవన్నీ అడిషనల్గా యాడ్ చేసి ఉంటాయి. ఓఆర్ఎస్ లిక్విడ్స్ కానివ్వండి, ఓఆర్ఎస్ పౌడర్లు కానివ్వండి, అవి సపరేట్లీ మేడ్ లిక్విడ్స్ పౌడర్ అనమాట. దానిలో అడిషనల్గా సోడియం, పొటాషియం ఉంటాయి. పొటాషియం ఎక్కువ అవడం కూడా మంచిది కాదు. యూజువల్గా బాడీ మేనేజ్ చేసేస్తుంది, బట్ మీరు బాగా డిహైడ్రేట్ అయి ఉన్నప్పుడు ఒక్కోసారి ఆ పొటాషియం లెవెల్ తేడా వస్తే హార్ట్ మీద ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. సో కొంచెం కంట్రోల్డ్గానే వాడాలి. కొబ్బరి నీళ్ళు అగైన్ కొబ్బరి నీళ్ళలో కూడా పొటాషియం ఎక్కువ ఉంటుంది, కానీ బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బెనిఫిట్స్ ఆర్ మోర్ దాంతో, కొబ్బరి నీళ్ళతో. ఇంకోటి మిగతా జ్యూసులు ఉంటాయి, లైమ్ వాటర్, ఫ్రెష్ లైమ్ కానివ్వండి, లెమనేడ్స్ కానివ్వండి, వాటర్ మెలన్ జ్యూస్ కానివ్వండి, ఇలాంటివన్నీ ఫ్రీగా తీసుకోవచ్చు. కొబ్బరి నీళ్ళ వల్ల కొంచెం కూలింగ్ ప్రాపర్టీ ఉంటుంది కొబ్బరి నీళ్ళకి, దాంతో కొంచెం టెంపరేచర్ తగ్గే అవకాశం ఉంటుంది. అంతేగాని జ్వరం ఎక్కువైపోవడం అనేది ఏముండదు, జ్వరాన్ని బయటికి తన్నేయడం అంటూ ఏమి ఉండదు. టెంపరీగా కాసేపు కూలింగ్ ఎఫెక్ట్ వస్తుంది, దానివల్ల కొంచెం జ్వరం తగ్గుతుంది. అండ్ మోర్ ఓవర్ హైడ్రేషన్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. కొబ్బరి నీళ్ళు బాడీలో టెంపరేచర్ తగ్గిస్తుంది. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్, అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.